నిర్వహణలో భాగంగా ఈరోజు హైకోర్టులో జల్లికట్టు అడ్డుకోవడానికి వేసిన పిటిషన్ కేసులో భాగంగా న్యాయమూర్తుల విభాగం జల్లికట్టును కొన్ని రోజుల వరకు వాయిదా వేయాలని తీర్పిచ్చారు. ఈ రోజు జల్లికట్టు ఆడకూడదు అనేవాళ్లు సంవత్సరానికి 33,000 పక్షుల్ని అతి బలవంతంగా చంపేస్తున్నారు తెలుసా? దేశంలో అడ్డుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, ఇదే అడ్డుకుంటున్నారు ఎందుకో. మొదట ఈ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలయ్యా. ఏదైనా మంచి పని చేద్దామంటే ఒక్కడు కూడా రాడు. అదే అడ్డుకోవడానికి అయితే అందరూ వస్తారు. గవర్నమెంట్ మంచి చేద్దామన్నా వీళ్ళు మాత్రం ఒప్పుకోరు కదా. విదేశీయులు జల్లికట్టును అడ్డుకుంటున్నారు, వీళ్ళకేం లాభమో నాకైతే అర్థం కావట్లేదు సార్. అది మనకేం తెలుసు? ఏంటో ఈ అన్యాయం. ఒక ఎద్దు మీద మనిషి మీద పడి ఆడితే పెద్ద తప్పు ఏమైపోయిందంట. అవును బాబు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు కదా, ఇంకా జల్లికట్టు జరిగినట్టే. అందరూ కలిసి ఏదో ఒకటి చేసి ఆపేశారు కదన్నా. గవర్నమెంట్ ఆడకూడదని చెప్పలేదు. ఆ గడ్డవాడు ఇంతకు ముందే చెప్పాడుగా, ఇది ఉన్నత న్యాయస్థానం కాదు, ఉచ్చతాగే న్యాయస్థానం. జల్లికట్టుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలుపరిచిన కేసును 4 న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ జల్లికట్టును కొన్ని రోజుల దాకా నిర్వహించకూడదని తీర్పిచ్చారు. ఏమయ్యా వాసురావు, జల్లికట్టుకు అడ్డుపడ్డారంటగా? తినే తిండి కూడా మానేసి జల్లికట్టు ఎద్దును మేపానయ్యా. జల్లికట్టు గురించి వాళ్ళకేం తెలుసు, మా ఎద్దుల బాధలో. నీ పాడికి నువ్వు ఎగతాళి చేస్తున్నావే. మన ఊర్లో ఎవరైనా జల్లికట్టు నిర్వహిస్తారని చూశానయ్యా, ఆఖరికి ఇలా చేశారేంటయ్యా? 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడే జల్లికట్టు జరుగుతుందని ఆశపడ్డాం. చూడు, పందెం కట్టు కూడా రెడీ చేశారు, అంతలోనే ఇలా చేయడం. ఇక్కడ చేసే వ్యవసాయం నుంచి సముద్రంలో చేపలు పట్టే వరకు సమస్య అనేది వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళకే. కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఎక్కడో ఉండి ఒకడు మనల్ని అడ్డుకుంటున్నాడంటే మనలో యూనిటీ లేదు. ఆ విషయం తెలుసుకుంటే మంచిది. ఈ రోజు ఆట కోసం అందరూ ఒకటై అన్ని సమస్యలకి ఏకవంతునం అని చెప్పి మనందరినీ వీళ్ళు విడగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నుకోబట్టే ఒక వర్గాన్నే వీళ్ళు అణిచివేశారు. ఎక్కడో ఉండేవాడు అడ్డుపడుతున్నాడు గాని మనం అందరం మాత్రం ఏం చేయలేకపోతున్నాం. గుమ్మడికాయ దుంగ ఎవడరా అనంటే భుజాలు తోడుకున్నట్టుగా ఉంది అచ్చం. ఏదేమైనా ఈ గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చేస్తున్నారని అర్థం. నువ్వొకడవే ఇంకా బానిసలుగానే చూస్తున్నారు కదా మనల్ని. వాళ్ళు అణిచివేసేది ఒక జల్లికట్టునే కాదు, మన సంప్రదాయాలు కూడా. వేల సంవత్సరాల నుండి మన నరనరాల్లో ఉన్న ఆచారాల్ని 25 ఏళ్లకు ముందు వచ్చిన కంపెనీ దీన్ని అడ్డుకోవాలని చూస్తోంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే మనం ఆఖరికి తినే తిండి మొదలుకొని వేసుకునే బట్టల వరకు వీళ్ళే డిసైడ్ చేస్తారు. మనం మన గుర్తింపును కోల్పోయే అవసరమే లేదు. జల్లికట్టు తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం కలిసి తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. జిల్లా మొత్తం ఆందోళనకు దిగిన వారిని పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. కొంతమంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు. పోరాటం చేయాలంటే మిలిటరీకి వెళ్ళి చేయండి రా, రోడ్డుపై ఏంట్రా ఇలాంటి పలికిమాల న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసావు, నీకు అంత కూడా తెలీదా? చెప్పు తమ్ముడు. చంద్రపురం గ్రామానికి చెందిన యువకుల్ని పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా కొట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రంగనాథ్ గారి కొడుకుని పోలీసులు బాగా కొట్టారంట. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జల్లికట్టు గురించి పోరాటం సాగుతూనే ఉంది. ఇది తెలుగువారి ఆత్మస్థైర్యానికి, పోరాట స్ఫూర్తికి సరైన గౌరవం తీసుకొస్తుందని ప్రజల అభిప్రాయం. పలు కంపెనీలకు చెందిన నిర్వాహకులు ఈ పోరాటాన్ని విరమించాల్సిందిగా కోరుతున్నారు.